మిత్రుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా అన్నట్టు రేవంత్ సారు పుట్టుపూర్వం అంతా అలా ఉమ్మడి జిల్లా లీడర్లందరికీ ఎరికే. రేవంత్ సారు గురించి పూర్తి ఎరుకున్నదనే ఏమో ఆయనకు తెలియని మనిషి అని ఏకుడేకి పడేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తపరిపాలన పట్ల ఏమాత్రం అవగాహన లేదు. 5 నెలలు అవుతున్న పాలనపై పట్టు సాధించకుండా హైప్ క్రియేట్ చేసే సొల్లు మాటలు మాట్లాడుతున్నారు తప్ప రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలు ఏవీ లేవని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మేడం దుమ్మెత్తిపోసింది. తెలంగాణలో 6 గ్యారంటీలని అబద్ధపు హామీలతోటి అధికారంలోకి వచ్చిండ్రు. అడ్డిమారి గుడ్డి దెబ్బల రేవంత్ రెడ్డి సార్ సీఎం అయిండు. పవర్లోకి వచ్చి 5 నెలలు అవుతున్నా ఉచిత బస్సు పథకం తప్ప తతిమ్మ ఒక్క పథకం కూడా అమలు అయితలేదని దుమ్మెత్తిపోసింది. అసలు ఒక్క మాటలు చెప్పాలంటే సీఎంకి అధికారం మీద ఏం అవగాహన లేదు. పార్లమెంట్ ఎన్నికలలో ఊహించినట్లుగా సీట్లు అస్తలేవన్న సీన్ అర్థమైంది. అందుకే ఆ టెన్షన్లా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతాండు అని సురుకులంటిచ్చింది. మా బీజేపీకి ఈసారి రాష్ట్రంలో 10 నుంచి 12 సీట్లు వస్తున్నాయని సీఎంకు నిద్రపడతలేదని దెప్పిపొడిచింది. కొడంగల్ ఉన్న లీడర్లతోటి తప్ప జనంతోటి సీఎంకి ఏం సంబంధాలు లేవని అనుకొచ్చింది. రైతులకు అన్ని విధాలు అండగా ఉంటామని చెప్పి వాళ్ళు పండించిన పంటను కొనే పరిస్థితి రాష్ట్రంలో లేదు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రైతులు తప్పనిసరి పరిస్థితులలో అలా పంటను కర్ణాటకకు అమ్ముకుంటారు. ఏమన్నా సోయున్నదా వీళ్ళకని తూర్పారబట్టింది. మరి రేవంత్ సారు రాజకీయాలకు రాకముందు నుంచి డీకే మేడం మహబూబ్ నగర్ రాజకీయాలు ఉన్నది. అందుకేనేమో ఆయన గురించి పురాగా తెలిసినా ఆయనను అసలే దేకేది లేదని గుసగుసలు పెట్టుకుంటుర్రట ఉమ్మడి పాలమూరు జిల్లా జనం.